అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు చూస్తున్నారు అన్‌ఫిల్టర్డ్. ఈ లాస్ట్ వీక్ మనం ఆర్టిక్యులేషన్ ఆఫ్ థాట్స్ ఆహ్, గురించి మాట్లాడుకున్నాం. ఎలా ఆర్టిక్యులేట్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ థింగ్. ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ వారం దేని గురించి మాట్లాడాలి అన్నది బేసిక్‌గా నాకు కూడా ఐడియా లేదు. ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక ప్రణాళిక, ఇది పద్ధతి, ప్లానింగ్, విజన్ అనేది లేకుండా పోయింది ఈ మధ్య. సో, పద్ధతి గురించే మాట్లాడదాం. బేసిక్‌గా ఈ సిస్టమ్ అంటారు చూసారా? అదే ఎస్‌పీఎస్‌సీలో అంటారు చూడండి. ఈ సిస్టమ్ ఉంది చూసారు, ఈ సిస్టమ్ అన్నట్టు. ఆ సిస్టమ్, ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ మన ప్రకారంగా నా ప్రకారంగా సిస్టమ్ అంటే ఏంటి అన్నది ఒకసారి చిన్న డిస్కషన్. ఇప్పుడు పర్సనల్‌గా నాకు సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. వాడికి ఫలానా ఒక ఇద్దరిని అనుకున్నా, లెట్ అస్ అస్యూమ్ ఒక ఇద్దరున్నారు. ఒకడు చదివే విధానం, యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు ఒకడు చదివే విధానం, ఇంకోటి చదివే విధానానికి తేడా ఉంటది. ఒకవేళ ఇద్దరూ సేమ్ కైండ్ ఆఫ్ 100కి 100 మార్కులు తెచ్చుకునే క్యాండిడేట్స్ అయినా, వాళ్ళు చదివే విధానం గానీ, ఆ తరీకా గానీ కంప్లీట్‌లీ డిఫరెంట్. వై? బికాజ్ సిస్టమ్స్ అనేవి మనిషికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంత ఇమిటేట్ చేయాలనుకున్న ఒక మనిషిని, మనకున్న బయో క్లాక్ వల్ల, మనకి ఇంకా ఉండే వేటి వల్లో, రకరకాల రీజన్స్ వల్ల మనం అది కంప్లీట్ ఫాలో చేయలేం. ఫాలో అవ్వగలం, ఇమిటేట్ చేయగలం. ఒక ఒక 10లో 10 క్వాలిటీస్‌లో ఒక 8, 7 ఫాలో అవ్వగలం. మొత్తం అన్నీ ఫాలో అయిపోలేం. సో, నా ప్రకారంగా సిస్టమ్ ఏంటంటే, ఒక పద్ధతి, ఒక ప్లాన్ పరంగా మనిషి తనకు తానుగా ఓ లెక్క గట్రా అన్నీ యేసుకొని ప్రవర్తించడం. అది సిస్టమ్. అంటే ఫలానా టైంకి లెగాలి, ఫలానా టైం ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ అవన్నీ ఫాలో అవుతూ పంక్చువల్‌గా ఉండడం. సో, ఈ సిస్టమ్ అనేది మేబీ నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ కూడా కాదు, 2024 మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో అరౌండ్ ఆ టైంలో ఒక నెల రోజులు ఏదో విషయం మీద మాట్లాడదాం అన్నది నా ఫోకస్ ఉండేది. రోజుకి టాపిక్ అనేది బుర్రకి తట్టినా తట్టకపోయినా కెమెరా ఆన్ చేసుకొని ఏదో ఒకటి వాగుదాం ఇలాగా అని చెప్పి ఫిక్స్ అయ్యి నెల రోజులు ఏదో వాగి అలాగే ఏదో పోస్ట్ చేసేవాడిని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్స్ ఆర్ ఎనీథింగ్, బట్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. అది నా మెయిన్ గోల్ అన్నట్టు ఉండేది అప్పట్లో. దాని తర్వాత మిగతా విషయాల తర్వాత వచ్చే అవుట్పుట్ తర్వాత చూసుకొని అలా చేయడం వల్ల నాకేం జరిగిందంటే, హౌ టు రియాక్ట్ ఆన్ కెమెరా అనేది అప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేసి నువ్వు ఏదైనా మాట్లాడాలి అన్నట్టుంటే, కొంతమంది ఏం మాట్లాడాలి అన్నట్టుంటారు. కొంతమంది ఫలానా స్క్రిప్ట్ రాసుకొని ముందుకెళ్ళాలి అన్నట్టుంటారు. ఈ ఈ ఈ ఈ ట్రెండ్‌లో నాకేంటంటే, నేను ముందు 2021, 22 లాక్‌డౌన్ టైంలో స్క్రిప్ట్ ఫాలో అయ్యేవాడిని. స్క్రిప్ట్ మీద డైలాగ్స్ ఏమన్నా ఉంటే ఆ పరంగా మాట్లాడదాం. ఇట్ విల్ బి సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. చూసేటోళ్ళకి కూడా ఏదో కొంచెం ఉంటది. స్క్రిప్ట్ పరంగా మనం ఏదో పంచ్ లైన్స్ ఏదన్నా రాసుకొని వెళ్తే ఒక కైండ్ ఆఫ్ ప్రాస ఉంటే అన్నట్టు నేను అనుకునేవాడిని. బట్ అల్టిమేట్‌గా ఏమయ్యేదంటే, మంచి ప్రోడక్టే ఇవ్వాలి, మంచిదే చెయ్యాలి, దించితే బాహుబలి రేంజే దించాలి కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ అలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ వల్ల అది ఎలా రీడైరెక్ట్ అయ్యేదంటే, సో, నువ్వు మంచిది చెయ్యాలి కాబట్టి, మంచి ప్రోడక్ట్ దించాలి కాబట్టి, నువ్వు ఇప్పటికిప్పుడు కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడితే అయ్యే పని కాదు. సో, వాట్ డస్ దట్ మీన్? అది ఇండైరెక్ట్‌లీ ఏంటి, ఇంకెటు సైడ్ పోతుందంటే,
అది ఈ రోజుకి అయ్యే పని కాదు. ఈరోజు నీకు ఇంకేదో పని ఉంది. సో, వేరే పని నువ్వు చూసుకో. ఇది నెక్స్ట్‌కి పోస్ట్‌పోన్ చెయ్యి. అది పోస్ట్‌పోన్ అవుతూ ఆ పదం ఏదో వాడతారు కదా! అంటే పోస్ట్‌పోన్ చేస్తూ చేస్తూ పో పో అనేది పోస్ట్‌పోన్ అనేది అయిపోతుంది. సో, ఈ కైండ్ ఆఫ్ పోస్ట్‌పోన్ థింగ్ అనేది నేను ఫోకస్ చేసే విధం, అంటే నేను మంచి ప్రోడక్టే దించాలి అనుకుంటే మంచి ప్రోడక్టే చెయ్యాలి, మంచిదే చెయ్యాలి, మంచి వీడియోయే చెయ్యాలి, అది ఫలానా స్క్రిప్ట్ ఉండాలి, దానికి ఎడిటింగ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, కెమెరా ఎఫెక్ట్ ఇలా ఉండాలి అన్నవన్నీ పెట్టుకుంటే ఇప్పటికయ్యే పనైతే కాదు. నాకున్న ఓపికకి ఇప్పటికయ్యే పనైతే కాదు పర్సనల్లీ. ఇలా కెమెరా ఆన్ చేసుకొని వాగమంటే ఎన్ని రోజులైనా కూర్చొని వాగగలను. అది నా పర్సనల్ ఫీలింగ్. సో, లాస్ట్ వీక్ నన్ను నేను కొంచెం పుష్ చేసుకొని కెమెరా ఆన్ చేసి ఏది పడితే అది మాట్లాడు, పలానా టాపిక్ గురించి ఏది పడితే నీకు నచ్చింది మాట్లాడు అని చెప్పి నేను పుష్ చేసుకోవడం వల్ల అది జరిగింది. అండ్ దిస్ ఈజ్ నాట్ అ టిప్ టు ఎనీవన్. బట్ కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అనుకున్న బ్యాచ్‌కి నేను చెప్పేదేంటంటే, ఫస్ట్ నువ్వు కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి కైండ్ ఆఫ్ థాట్‌తో ఉంటే, ఇది టిప్‌లో తీసుకోవద్దు. ఇది నా కైండ్ ఆఫ్ నాలా ఉన్నోడికి నేను చెప్పేది. 6 కొట్టాలి అన్న క్యాండిడేట్‌కి ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఫస్ట్ బ్యాట్ పట్టుకొని రోడ్డు మీద దిగు. ఆ తర్వాత గల్లీ క్రికెట్ ఆడుదువు గానీ. ఆ తర్వాత వేరే విషయం. అదనమాట. అల్టిమేట్‌గా యాస్పైరింగ్ వీడియో క్రియేటర్స్ ఎవరన్నా ఉండి, మాకు వేరే పనులున్నాయి, ఇప్పుడు మేమేం చేస్తే మణిరత్నం, రాజమౌళి అనుకుంటే, దిస్ ఈజ్ యువర్ టైం. కెమెరా ఆన్ చేసుకొని నాలా వాగకపోయినా మీరు చేయగలిగినంత చెయ్యండి. ఓన్లీ వీడియో పరంగానే కాదు, ఇప్పుడు మీరు అకాడమిక్‌గా కానీ, ప్రొఫెషనల్‌గా కానీ ఏదన్నా థింగ్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి ట్రిగ్గర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఎవ్రీవన్. ఇప్పుడు నేను వీడియో అనేది కన్సిస్టెంట్‌గా చెయ్యాలి అని పెట్టుకున్నప్పుడు దీని తర్వాత నెక్స్ట్ థింగ్ అనేది ఏదో ఒకటి జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ అని జరిగినప్పుడు నెక్స్ట్ వచ్చే అవుట్‌పుట్ కూడా మనకి ఏమి ఉండదు. సో, అవుట్‌పుట్ కోసం తప్పించే మనుషులు ఫస్ట్ ట్రిగ్గరింగ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది చేయమని చెప్పి నేను ఆశిస్తున్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, దీనికే ఇంకా ఎగ్జాంపుల్ లాగా చెప్పాలనిపించింది, మెటాఫర్ లాగా. ముందు నేను ఉండేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ పరంగా కానీ, వీటి పరంగా కానీ తర్వాత చేద్దాంలే, ఆ తర్వాత వెళ్తే జిమ్‌కే వెళ్ళాలి, ఎత్తితే డంబుల్స్ ఎత్తాలి కైండ్ ఆఫ్ ఆ ఇదిలోనే ఉండిపోయేవాడిని. సో, వెన్ ఏదైనా సరే ఫస్ట్ నువ్వు బయటికి కదులు అన్న కైండ్ ఆఫ్ థాట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, నాలో ఎంతో కొంత కదలిక అనేది జరిగింది. సో, ఈ సంవత్సరం కానీ న్యూ ఇయర్ నేను విషెస్ చెప్పలేదు. బట్ ఏదన్నా అందరికీ విష్ చేయాలని నేనేమనుకుంటున్నా అంటే, మీ అందరికీ అవుట్‌పుట్ కంటే ట్రిగ్గరింగ్ పాయింట్ ఏదైతే కదలిక క్రియేట్ చేసే యాక్షన్ ఏదైతే ఉంటుందో, అది మీ అందరూ ఆ ట్రిగ్గరింగ్ యాక్షన్ అనేది ఫస్ట్ చెయ్యాలి. ఆ తర్వాత అవుట్‌పుట్స్ వస్తాయో రావో అవన్నీ వేరే విషయం. అందరూ ఆ ట్రిగ్గర్ ఒక అవుట్‌పుట్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్, అవుట్‌పుట్ అనేది వచ్చే యాక్షన్ మనందరం చెయ్యాలి. ఇలా నేను కూడా నా వంతు ఈ కెమెరా ఆన్ చేసుకొని సోది వాగడం స్టార్ట్ చేస్తాను. కన్సిస్టెంట్‌గా మారడానికి ట్రై చేస్తాను ఈ విషయంలో. అండ్ ఐ వాంట్ యూ టు గెట్ బెటర్ ఎట్ దిస్ కన్సిస్టెన్సీ పాయింట్ ఆల్సో. అదనమాట విషయం. ఇది మీరు వినేటప్పుడు నాకు తెలిసి పిచ్చి పిచ్చిగా ఉండొచ్చు. అంటే ఒక టెంప్లెట్‌లో నడవట్లేదు నేను మాట్లాడుతుంది. మళ్ళీ వెనక్కి వస్తున్నా, ముందుకెళ్తున్నా కాబట్టి అదే చెప్తున్నా కదా, ఇప్పుడు స్క్రిప్ట్ అనుకొని నేను ఏదన్నా ట్రై చేశానంటే ఇట్ టేక్స్ మోర్ టైం. నాకు కూడా వీడియో పెట్టాలి అన్నట్టు కాకుండా ఇంకెటేటో వెళ్ళిపోతుందన్నమాట మైండ్. సో, ఐ జెన్యూన్లీ వాంట్ టు పోస్ట్ వీడియోస్
ఎట్ దిస్ టైమ్ వితౌట్ ఎనీ ప్లానింగ్ ఆర్ ఎనీథింగ్. అప్పుడే నాకు పని అవుతుంది. మీరు కూడా ఇంతవరకు చెప్పింది ఏదో ఒక్కటైనా కొంచెం మీకు మంచిగా అనిపిస్తే మంచిదే. అండ్ మీకేమన్నా పాయింట్స్ ఈ విషయంలో మీకు హెల్ప్ అయిన పాయింట్స్ కానీ ఆర్ నేను ఏదన్నా విషయం గురించి మాట్లాడాలి అనుకున్నా అది నాకు షేర్ చేసి ఏదన్నా పంచుకోవాలి అనుకుంటే ఫలానా ఇన్సైట్స్ ఏమన్నా ఉంటే ఈ విషయంలో లెట్ మీ నో. అండ్ థ్యాంక్ యూ.